స్తోత్రం. చూద్దాం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు ఒక చక్కని మాట నీ కోసం నా కోసం ప్రభు అయిన యేసువారు రాయించడం జరిగినది. చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక అమూల్యమైన మాటనే చెప్పాడు. ఏంటంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మోసం చేస్తూ ఉంటారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉంటారు. భార్య భర్తను మోసం చేయొచ్చు, అన్నయ్య తమ్మును మోసం చేయొచ్చు, చెల్లి అక్కను మోసం చేయొచ్చు, విశ్వాసులందరూ కలిసి సేవకును మోసం చేయొచ్చు. అందుకే చెప్తున్నాడు దేవుడు, మీరు ఏ పరిస్థితుల్లో ఎలాగున్నా కానీ మీ బాహ్య జీవితాలు అంతర్ జీవితాలు మొత్తం ఎరిగిన వాడిని నేనే. కాబట్టి నువ్వు ఇంటికాడి ఏం చేస్తున్నావు, గుళ్ళో ఎలాగున్నావు, బళ్ళో ఎలాగున్నావు, వీధి వెలుపులు ఎలాగున్నావు అనేది ప్రతి కూడా దేవుడు ప్రతి అంశాన్ని తండ్రి లెక్కగట్టి ఏదో ఒక రోజున నీకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నిజంగా ఇశ్రాయేలు ప్రజల్ని చూసినప్పుడు నిజంగా దేవుణ్ణి ఎలా మోసం చేశారు అనేది ఒకసారి చూసుకున్నప్పుడు చాలా విచిత్రంగా విడ్డూరంగా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడని యెహోవా చాలా పండుగలు ఇచ్చాడు. ఆ చాలా పండుగలో మొదటి పండుగ ఏంటంటే ఒక పండుగ కోసం చెప్తాను. ఆ పండుగ గుడారాల పండుగ. ఆ పండుగ గుడారాల పండుగ ఇంచుమించు 400 సంవత్సరాల పైచిలుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అరణ్య ప్రాంతం నుంచి నడుచుకుంటూ ఎడారి ప్రాంతం నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ యొక్క మన్నాను కురిపించి పూరీలను కురిపించి ఇదిగో పగల మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా అద్భుతంగా వారికి ఏం చేశాడు, కాపుదలుగా ఉండి వారు నడిపించి మహారాజులను మధురంగా మార్చి బండ నుంచి నీళ్ళనిచ్చి చక్కని ఆహారం పెట్టి అద్భుతంగా పోషించాడు. ఇవన్నీ కూడా అనుభవించిన ఈ యొక్క వ్యక్తులందరూ కలిసి ఏం చేశారంటే దేవుడికి అన్యాయం చేసి దేవుడికి అన్యాయం చేయడమే కాకుండా దేవుని పూజించకుండా వారి యొక్క కుమారులకు చెప్పకుండా ద్వితీయోపదేశ కాండాన్ని మోసే చనిపోక ముందు మళ్ళా వాళ్ళందరికీ చెప్పి మళ్ళా అందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా సరే వారిలో ఒక్కడు కూడా విషయముని పెట్టకుండా ఉండి విగ్రహాల వైపు తిరిగి ఏం చేశారంటే దేవుడిచ్చిన మహిమను పొందలేకపోయాడు. దేవుడిచ్చిన మహిమను పొందలేకపోయారు. కాబట్టి అప్పుడు వారి పితరులకు తెలియజేసిన ఈ గ్రంథాన్ని దేవుడు ఏమేమి తెలియజేశాడు అనేది అప్పుడు తెలియజేసినప్పుడు అక్కడ అనుకుంటున్నారు మాకు దేవుడని యెహోవా తోడుగా ఉండకపోయినా పర్లేదు, ఇదిగో ఈ అమ్మోనీయులు మోయాబీలు దేవతలను ఈ యొక్క పూజ చేసుకుంటూ వెళ్ళిపోతే మాకు సరిపోతుంది, దేవుడు ఎవరో మాకు తెలియట్లేదు అని చెప్పేసి దేవుణ్ణి కూడా లెక్క చేయలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, అయ్యా మీ పితరులందరూ కలిసి ఏం చేస్తారంటే మీ బిడ్డలకు ఒక మాట చెప్పండి. ఆ మాట ఏంటంటే ఇది దేవుడని యెహోవా గుడారాల పండుగ ఒకటి తెచ్చాడు. ఎందుకంటే సంపన్నంగా ఎంతో అభివృద్ధి చెంది మనల్ని ఎంతో ధనధాన్యాలతో తొలతూగుతూ ఈ కనాను దేశాన్ని ఆక్రమించుకోమని చెప్పేసి మనకు దేవుడు ఎంతో చక్కగా మంచి వరాన్ని మనకి ఇస్తే ఈ మంచి వరంతో అన్ని సంపాదించుకున్న మనం భూభాగాన్ని ఆక్రమించుకున్న మనం అక్కడ యెబూసీలను 7 జాతులను గిర్గాసీలను అలాంటి వాళ్ళందరినీ 7 జాతుల వారిని కూడా తవిరేసిన తర్వాత ఆ దేశాన్ని ఆక్రమించుకుని పాలు తేనెలు దేశం ఆక్రమించుకుని చక్కగా తింటున్న సమయంలో దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నాయనా మీరు ఎప్పటి వరకు నన్ను మోసం చేశారు, ప్రతి విషయంలో నన్ను మోసం చేశారు. ఇదిగో యేసయ్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, యేసయ్య వచ్చినప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళు, యేసయ్య తీర్పు తీర్చున్న టైంలో వాళ్ళు ఏమన్నారంటే ఈ పాపం ఈ పిలాతు అంటున్నాడు ఇతని మీద నాకు ఏ నేరము కనపట్లేదు, ఏ దోషము కనపట్లేదు, కాబట్టి ఇతను విడిచిపెట్టేస్తున్నాను. ఒకటితో 39 కొరడా దెబ్బలు కొట్టి విడిచిపెడుతుంటే లేదు, యేసుని సిలువేయండి, అతను మరణశిక్షకి పాత్రుడు, అతను దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు, దేవదోషణ చేశాడు, నేనే దేవుని అంటున్నాడు, నేనే దైవ కుమారుని అంటున్నాడు. కాబట్టి మనుషుల చేత పుట్టినోడు దైవ కుమారుడు ఎలాగవుతాడు. కాబట్టి అతను ఏం చేశాడు, దైవద్రోహం చేశాడు, అతను చంపేయండి అన్నప్పుడు అప్పుడు పిలాతు భార్య పిలిచింది, నాయనా తండ్రి ఆయన ఎవరనుకున్నావు, మహానుభావుడు, అలాంటి వ్యక్తిని కనుక నువ్వు కనుక నీతిమంతుని మీద కనుక నువ్వు ఏదైనా కనుక చేయడానికి శిక్ష విధించడానికి నువ్వు కనుక ప్రయత్నం చేస్తే మన వంశం మొత్తం నిర్మూలం అయిపోతుంది నాయనా అని చెప్పింది. వెంటనే ఒక చీటీ రాసి పంపించింది. పిలాతు అది చదివాడు. చదివిన తర్వాత ఏం చేశాడంటే ఒక గిన్నె తీసుకురామని వాటిలో చేతులు కడుక్కుని ఈ దోషము నా మీదను నా బిడ్డల మీదను ఉండును గాక అని చెప్పేసి అనుకునే అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు గుంపుగా నిలబడి ఏమన్నారు తెలుసా, ఈ దోషం ఏదో మా మీద మా పిల్లల మీద పడును గాక అని చెప్పేసి అన్నారు. ఆ రోజు అన్న మాట దేవుడు క్యాచ్ చేశాడు. ఆ దేవుడు క్యాచ్ చేసిన దేవుడు అంటే
యేసుప్రభుకు ముందు తర్వాత అన్నారు, యేసుప్రభుకు ముందు కూడా వీళ్ళ దేవుడు లెక్క చేయకుండా ఉన్న టైంలో ఎన్నిసార్లు వీళ్ళపై దాడి జరిగిందంటే 3 సార్లు దాడి జరిగింది. ఒకటే నెబుకద్నెజరు వచ్చాడు, భయంకరంగా కొట్టి చంపుకుని తీసుకెళ్ళిపోయాడు. గర్భిణీ స్త్రీలకు కడుపుల్ని చీల్చి అందులో ఉన్న పిండాలను బయటకు తీసి బండరికేసి కొట్టేశాడంట. బాబోయ్, ఎంత దారుణం అంటే దేవుణ్ణి దూషిస్తే, దేవుని మాట వినకపోతే మనకు వచ్చే శాపం ఏంటంటే ఇలాగే ఉంటుంది. దేవుడికి మంచి ఆయుష్ ఇచ్చాడు, దేవుడి కోసం ఉపయోగించు. కళ్ళు ఇచ్చాడు, దేవుడి కోసం ఉపయోగించాడు. మంచి సౌందర్యం ఇచ్చాడు, దేవుడి కోసం ఇచ్చు. మంచి కంఠం ఇచ్చాడు, దేవుడి కోసం ఉపయోగించు. మిత్రమా, నీ సొంత పనుల కోసం వాటిని ఉపయోగించుకుంటే కనుక ఏదో ఒక రోజు అవి దగ్గర నుంచి తీసివేయబడతాయి. వెంటనే నెబుకద్నెజరు మహారాజు వచ్చాడు, తండోపతండలుగా చీల్చి పాడేస్తే ఏరులై పారినంత రక్తం ఏరులై పారింది. తర్వాత కొన్నాళ్ళకి టైటాస్ చక్రవర్తి వచ్చాడు. టైటాస్ చక్రవర్తి వచ్చి యూదులందరినీ ఊచకోత కోసి భయంకరంగా శిక్షించే తండోపతండలుగా పారిపోయారు, దేశాలు చెదిరి పారిపోయారు. మూడవదిగా చూసినప్పుడు హిట్లర్, ద గ్రేట్ హిట్లర్, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1939 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో హిట్లర్ రాజ్య పరిపాలనకు వచ్చాడు. హిట్లర్ రాజ్య పరిపాలనకు వచ్చి హిట్లర్ ఏం చేశాడంటే యూదులందరినీ ఇంచుమించు 10 లక్షల మందిని నిలవబెట్టి ఇలాగ మోకాళ్ళు ఎంచి 2 చేతులు వెనక కట్టేసి పేకల కోసి ఊచకోత చేసి చంపేశాడు. రక్తం ఏరులైపారింది. ఆ దెబ్బతో యూదులు పరుగు 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 దేశ విదేశాలకు అలా పారిపోయారు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు వాళ్ళకి, మా దేవుడైన యెహోవాను మేము మాని విగ్రహారాధన వైపు చూసాము కాబట్టి ఈరోజు మాకు ఇది తగినది శాస్తి అనుకుని అప్పుడు దేవుడు చెప్పిన పండగలను అలా అప్పుడులో గుర్తు చేసుకున్నారంట కొంతమంది. అంటే ఈ చరిత్రకు ముందు చరిత్ర చెప్తున్నాను. పండగ చేసుకుని చెప్పాడంట, నాయనా మీరు గుడారాల పండగ చేయాలి. నువ్వు దీన్ని ఎంతో దేవుడు ఉన్నతంగా దీవించాడు. మంచి మేడలు ఇచ్చాడు, మిత్తులు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఇండ్ల స్థలాలు ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, బంధువులు మిత్రులు, రాజకీయ పరిపాలన చేసే గొప్ప యోగ్యత దేవుడికి ఇచ్చాడు. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, ఒకప్పుడు పూరు గుడిసెలు ఉన్నావు, ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నావు, ఒకప్పుడు ఇసురుకున్నావు, ఇప్పుడు ఫ్యాన్లో ఏసీలో ఉన్నావు. నువ్వు ఒకప్పుడు ఏమీ లేకుండా ఇత్తడి పెట్టుకున్నావు, ఈరోజు బంగారం పెట్టుకుని తిరుగుతున్నావు. ఒకప్పుడు గొడ్రాలు కొన్నావు, దేవుడికి గర్భఫలం ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వు చదువుకున్న చదువుకు ఉద్యోగం ఏడుతున్నావు, దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు. పని పాటలు లేకుండా ఏడుతున్నావు, పని పాటలు దేవుడు కల్పించాడు. అదే వంతు ఇవ్వకుండా దేవుడిని దొంగిలిస్తున్నావు నువ్వు. కాబట్టి ప్రియ సంఘం, ఎప్పుడైతే ఇలా జరిగిందో అప్పుడు వాళ్ళకి నేర్పిన పాఠం గుర్తుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ప్రతి యూదుడు కూడా ఇశ్రాయేల్ దేశం మొన్న ఏర్పడింది. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్కి ఒక దేశాన్ని కేటాయించి ఆ చుట్టుపక్కల అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 10 అరబ్ కంట్రీస్ మధ్యలో ఇశ్రాయేల్ యొక్క దేశం ఉంది. దేవునికి స్తోత్రం. మంచి శత్రువులు, భయంకరమైన శత్రువులు, 10 దేశాలు శత్రు దేశాలు ఉంటే మధ్యలో ఉన్న ఏకైక దేశం ఇశ్రాయేల్ దేశం, దేవుడు తోడుకున్న దేశం. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకనే అంటారు వాక్యం, నీ పక్కన 1000 మంది పడ్డను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము. గట్టిగా చెప్పు, అపాయం నీ వద్దకే ఏమి రాదు. కాబట్టి ప్రియ సంగమా, వెంటనే ఆ తర్వాత ఏమైందంటే ఈ తల్లి తండ్రి మొత్తం కొడుకులు పిల్లలు మనవరాలు అందరూ కలిసి వారికున్న ఐశ్వర్యాన్ని, వెండిని, బంగారాన్ని, వాళ్ళకున్న ఏసీలని, వాళ్ళకున్న బిల్డింగ్లన్నీ వదిలేసి ఒక చోట గుడారం వేసుకుని ఆ గుడారంలో ఒక్కరోజు నివసిస్తారు. ఎందుకో తెలుసా? నాయనా, మన సుఖం ఇచ్చిన వాడు దేవుడు, ఈ యొక్క ఐశ్వర్యం ఇచ్చిన వాడు దేవుడు. ఈ సుఖానుభావం కలిగి మన దేవునికి అన్యాయం చేస్తూ, దేవునికి ద్రోహం చేస్తూ, సుఖానుభావం కలిగి మన దేహాలను ఏం చేస్తున్నాం? సుఖ పెట్టుకుంటూ దేవుడికి ఏం చేస్తున్నాం? అన్యాయం చేస్తున్నాం. కాబట్టి ఇతరులు, మన పితరులు ఈ విధంగా ఎన్నో రకాల బాధపడి కష్టపడి గుడారం లేక మందిరం లేక తిరుగుతున్న టైంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు. కాబట్టి దాని యొక్క పరిణామం, ఆ పూర్వస్థితి మనకు ఎలాగుందో దానిని బట్టి మనం ఇప్పుడు గర్వించకూడదు నాయన. మనకున్న ఉద్యోగాన్ని బట్టి, మనకున్న బిల్డింగ్లను బట్టి, మనకున్న స్థలాలను బట్టి, మనకున్న రకరకాల ఎస్టేట్ని బట్టి ఎప్పుడు కూడా మనం గర్వించకూడదు నాయన. వన్ డే ఒక్కరోజు నువ్వు గుడారంలో ఉండి ఆ యొక్క ఎండ బాధ ఏంటి, ఆ యొక్క ఫ్యాన్ లేకపోతే ఆ పరిస్థితి ఏంటి, నీ సుఖం సౌఖ్యం లేకపోతే ఎండ వచ్చేస్తే, వర్షం వచ్చేస్తే, నువ్వు ఆ గుడారంలో వచ్చి నీళ్లు కారిపోతున్నాయి, ఎలాగ నీకు అనుభవించవు కష్టమో. అదంతా పూర్వం ఎవరో మన పూర్వీకులు అనుభవించారు నాయన. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చేవాడు
జాగ్రత్తగా రావాలి తప్ప దేవుడిచ్చినవన్నీ మనం అనుభవిస్తూ ఆయనకే పోజు కొడుతూ మనం ఎదురు తిరిగా ఉంటే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం అన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాటలంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడలేదు కాబట్టి పూర్వవైభవాన్ని మళ్ళాలకు చూపించి మళ్ళా ఈరోజు ఒక రాష్ట్రం ఏర్పడి ఒక దేశం ఏర్పడి అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అంటున్నాడు, ఈ మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయినో. ఇప్పుడు అదే మన పాఠం. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయిను. ఒక వ్యక్తి ద్రాక్ష తోట వేశాడంటే ద్రాక్ష విత్తనాలు వేస్తే ద్రాక్ష పళ్ళే పండుతాయి. ఒక అంజూరపు విత్తనం వేస్తే అంజూరు పంటే వస్తుంది. ఒలీవల విత్తనం వేస్తే ఒలీవల పంటే పండుతుంది. కనుక ద్రాక్ష వేస్తే అంజూరు వేస్తే దానిమ్మ ఎప్పుడు పండుదో. నువ్వు మంచి చేత ఎదుటికి నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేత నీకు కూడా చెడే వస్తుంది. అందుకే పెద్దలు చెప్తారు, ఒక వేలు నీకు చూపిస్తే 4 వేలు నీకు చూపిస్తాయి నాయన, జాగ్రత్త. ఎదుటి పిల్లలను దూషించిన, ఎదుటి పిల్లలను ద్వేషించిన, వారి యొక్క నాశనాన్ని నువ్వు కోరుకుంటే మొదటగా నీ యొక్క పిల్లల నాశనం అయిపోతారో. ఇది జరుగుతున్న విషయం అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. నువ్వు 10 మందికి ఉపకారం చేస్తే దేవుడు నీకు ఉపకారం చేస్తాడు. నువ్వు 10 మందికి కనుక నువ్వు అన్నం పెట్టి ఆ ఆదరిస్తే దేవుడు కూడా నీకు కష్టకాలం మంది ఆదరిస్తాడు. నువ్వు రోగం ఉన్నవని చేరదీస్తే కనుక దేవుడు కూడా నీకు అనారోగ్య పరిస్థితులను కాచి కాపాడే సంరక్షించి పోషిస్తాడు. దేవుని స్తోత్రం చేయండి. నమ్మనోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. నిజంగా ఎంతోమంది విధవరాలు ఉంటారు. విధవరాలు అనుకుంటూ ఉంటారు, అయ్యో నా భర్త చనిపోయాడు, మార్నింగ్ లెగితే టిఫిన్ తెచ్చి వాళ్ళు ఎవరు, పొద్దున్న లెగితే నా బత్తానికి డబ్బులు ఇచ్చేది ఎవరు, ఈ నెల అంతా ఎలా గడపాలి, అద్దె ఎలా కట్టాలి, నా బిడ్డలు ఫీజు ఎలా కట్టాలి, ఎలా తినాలి, ఎలా తాగాలని చెప్పేసి విధవరాలు ఎంతో బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఒక విధవరాలు నిజంగా బైబిల్ గ్రంథం అంతట్లో టాప్ మోస్ట్ ధన్యురాలు ఎవరంటే విధవరాలే. ఎందుకో చెప్పిన, ఆమెకు నేను భర్తనై ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా, దేవునికి స్తోత్రం. ఏటాల కొంచెం చూస్తారు, మాట్లాడుతుంది నేను, చెమటలు కారుతున్నాయి నాకు, దాహం వేస్తుంది నాకు. మీరు చక్కగా కూర్చున్నారు హ్యాపీగా దేవుని వాక్యం వినండి. ఆఖరి రోజా, ఇంకో రోజు ఉందా, ఇంకో రోజు ఉందా ఇంకో రోజు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మరి మధ్యాహ్నం మా బావగారు ఆశాకుమార్ గారు అద్భుతమైన వాక్యం విత్తారని నేను నమ్ముచు మరి ప్రభువుల ముందుకు తీసుకెళ్తున్నాను. నన్ను ఇక్కడ పరిచయం చేసినట్టు వ్యక్తి కూడా నా యొక్క దీవెనలు ఇస్తూ మరి అయ్యగారు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి అందరూ చెప్పాలి దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అనుకో బాధపడతాను. ఎందుకు చెప్పినా, 2 చేతులు ఉన్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి అన్నాడంట సేవకుడు. ఒక అతనికి ఒక చేయలేదంట. అతను ఎంత బాధపడ్డాడంతో తెలుసా? అయ్యో మిగతా వాళ్ళకి నాకు 2 చేతులు ఉంటే బాగున్ను, నేను ఆకాశం వైపు నా చేతులెత్తి దేవునికి స్తుతింతును అనుకున్నాడంట. దేవుడు నీకు మంచి చేతులు ఇచ్చాడు, అవి ఏం చేస్తున్నాయి? దేవుని కోసం ఉపయోగిస్తున్నావా? దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు, దేవుని సన్నిధి వైపు నడుస్తున్నాయా? దేవుడు నీకు మంచి కళ్ళు ఇచ్చాడు, బైబిల్ చదువుతున్నాయా? దేవుడు నీకు మంచి తెలివితేటలు ఇచ్చాడు, దైవ జ్ఞానం కోసం ఆలోచిస్తున్నాయా? ఆలోచించాలి మిత్రులారా. ఎంతోమంది మెంటలోళ్ళు మానస హాస్పిటల్లో రోగులుగా ఉన్నారు, వాడికి మంచి ఏటో చెడేటో తెలియదు. ఎంతోమంది చేతులు లేని వాళ్ళు, చప్పట్లు కొట్టలేని వాళ్ళు బాధపడతాను. నీకు 2 చేతులు ఉండి చప్పట్లు కొట్టలేకపోతున్నావు, 2 కాళ్ళు ఉండి ఎంతోమంది కుంటోళ్ళు దేకు తోడుక్కుంటున్నారు. ఆ పరిస్థితి దేవుడు నీకు తెలియజేయలేదు. అందుని బట్టి నువ్వు ఎంతో ధన్యురాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, హల్లెలూయా అనేది కానీ దేవుని స్తోత్రం కానీ ఎప్పుడు కూడా మన నోటన ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన స్తుతిగానాలు చేస్తుంటే ఆ యొక్క పరలోకం యొక్క గవును గడప కొమ్ములు కదులుతున్నాయంట. శరాపులు మొత్తం అందరూ కలిసి ఏం చేస్తున్నాయంట? దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగాన చేస్తున్నాయంట. పరలోక రాజ్యం యొక్క గౌనులు అదిరిపోతున్నాయంట. అలాంటి స్తుతి ఆరాధన మనలో ఉండాలి. మీరు పాటలు పాడుతున్న నేను ఎంతో అసలు నేను రాకూడదు, అయ్యగారు పిలిచే వరకు రావద్దన్నారు. కానీ మీ పాటలు వినడానికి దేవుణ్ణి స్తుతించాలని ఆశ కలిగిన వాడై నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు విన్నాను. చాలా బాగా పాడారు, అద్భుతంగా పాడారు. మీ సేవకులు మీ పట్ల మిమ్మల్ని ఎంత శ్రద్ధ తీసుకుని మిమ్మల్ని పెంచి పోషిస్తున్నారు అనేది మీ పాటల్లోని మీ యొక్క చక్కని వినమ్రతలో నాకు అర్థమైంది. కాబట్టి ప్రియ సంగమా, నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మనుషుల యొక్క పొగడ్తలు మనకు వద్దు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే మనకు కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు మంచి విత్తితే మంచి కొత్తావు, చెడు విత్తితే చెడే కొత్తావు. ఎదుటివారి పిల్లలు నువ్వు కనుక నాశనం అయిపోయిన కొడితే మన బిడ్డలు నాశనం అయిపోరు. ఎదుటివారి యొక్క భర్త నాశనం అయిపోయిన కొడితే మనం నాశనం అవుతాం. ఎదుటివారి ఇల్లు నాశనం అయిపోయిన కొడితే మనం నాశనం అయిపోతాం. ఎదుటివారు బాగుండాలనుకుంటే నువ్వు బాగుంటావు, ఎదుటివారి పిల్లలు బాగుండాలంటే నువ్వు కూడా బాగుంటావు. ఈ విధంగా దేవుడు చెప్తాడు, ఏది విత్తుతావో మనుషుడా అదే కొత్త. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏటమ్మా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు బెగ పెట్టుకుని కూర్చుండం, పాస్ట్ గారు ఏమంటారని చెప్పేసి వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమని చెప్పేసి రావడం, ఇలాంటి వాళ్ళకి దేవుడు అవసరంలా. దేవుడు కూడా అవసరంలా. మనుషుని చూసి రాక, నీ వెనకాల ఎంతో కొండలాంటి పరిస్థితులు ఉన్నాయి. నీ బిడ్డ చదవాలి, చదివిన దాకా ఉద్యోగం రావాలి, మంచి పెళ్లి సంబంధం రావాలి, మంచి వరుడు రావాలి. వచ్చినోడు ఏ తలమచ్చోడు అయితే పరిస్థితి ఏంటి? జీవితాంతం నరకం. ఎన్ని లేవు నీ దగ్గర? కొండలాంటి ఆపరేషన్స్ బోలన్నీ ఉన్నాయి. నీ భర్త తాగుబోతు భర్త మారాలా? ఎన్నాళ్ళు బట్టి ప్రార్థన చేస్తున్నావు, మారాడా? మారలేదు. పైకి ఏం చెప్తావు? ఆయన మారడండి అని చెప్తావు. ఎందుకు మారడం? నీ ప్రార్థన దేవుడికి సరిపోవట్లేదు కార్యం చేయడానికి. పౌరుషం తెచ్చుకుని, అందుకే చెప్తాడు దేవుడు, విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తనే ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. అలాగే అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలైన భార్య పట్ల ప్రేమను రంగాలి. ఇద్దరు కనుక దేవుణ్ణి నమ్ముకుంటే మీకు పుట్టిన బిడ్డలు పవిత్రులు అవుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు టీవీ చూసినచో నీ వెనకాల నీ బిడ్డ వచ్చి టీవీ చూసును. నువ్వు ఫోను గెలుకునచో నీ బిడ్డ కూడా నీ వెనక నుంచి ఫోనులు గెలుకును. నువ్వు కనుక టీవీని చూస్తున్నచో నీ బిడ్డ కూడా చూడచ్చు. నువ్వు బూతులాడుతున్నచో ఆమె కూడా బూతులాడును. నువ్వు గయ్యాలాడుతున్నా గొడవలాడుతున్నచో ఆమె కూడా గొడవలాడును. ఏమి నేర్పుతున్నావు? ఏమి నేర్పిస్తున్నావు బిడ్డలకే? కాబట్టి ప్రియ సంగమా, ఏది విత్తుతావో అదే కొత్తావు. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం ఒక మాట మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం ఒకసారి. అదోనీబెజెకు పారిపోగా వారు అతన్ని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసి వేసిరి. ఈ వృత్తాంతం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా బైబిల్ పక్కన పెట్టండి, ఒక్క నిమిషం మాట్లాడతాను. ఇక్కడ అదోనీబెజెకు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ అదోనీబెజెకు అనే రాజు ఎవరంటే కనానీయులకు గొప్ప రాజుగా ఇతను చెప్పడం జరిగింది. యెహోషువ చనిపోయిన తర్వాత ఇక్కడ ఏ దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలుని ఏలడానికి ఎవరో లేరని చెప్పేసి వరపెట్టుకున్నప్పుడు ఇంచుమించు 17 మంది న్యాయాధిపతులను దేవుడు వారికి ఇచ్చారు. ఈ 17 మంది న్యాయాధిపతుల్లో ఒత్నీయేలు దగ్గర నుంచి సంసోను వరకు 13 మంది ఏలారు. ఎవరో? ఒత్నీయేలు దగ్గర నుంచి సంసోను వరకు 13 మంది ఏలారు. తర్వాత 4 ఏలారు. ఆ 4 అంటే ఏలి, సమూయేలు, యోవేలు, అబియా. ఈ 4 మొత్తం ఆ 13 మంది, ఈ 4 కలిపి 17 మంది న్యాయాధిపతులు ఇంచుమించు 350 సంవత్సరాలు, అంటే 320 సంవత్సరాలు ఏలారు. ఇప్పుడు యెహోషువ 1390లో చనిపోయాడు. ఈ 1390లో చనిపోయిన యెహోషువని పట్టుకుని అక్కడి నుంచి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1375 నుంచి 1055 సంవత్సరాలు మధ్యలో చరిత్ర జరిగింది. అదే న్యాయాధిపతుల చరిత్ర 320 సంవత్సరాల యొక్క వృత్తాంత గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 30 సంవత్సరాల వృత్తాంత గ్రంథం. 30 సంవత్సరాలు, 320 సంవత్సరాలు, మొత్తం కలిపి 350 సంవత్సరాల చరిత్ర. కాబట్టి ప్రియ సంగమ, దేవుడు అద్భుతంగా తన యొక్క మహిమతో ఎంతోమంది ప్రవక్తలను ఎన్నుకొని జరగబోయే చరిత్ర, జరిగిన చరిత్ర కూడా రాసిన ఏకైక గ్రంథం బైబిల్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెహోషువ చనిపోక ముందు ఇంకా భూభాగాలను ఇంకా పంచాడు. కొన్ని పంచలేదు. కొన్ని భూభాగాలు పంచలేనప్పటికీ కొన్ని భూభాగాల్ని యోధా వారికి, అలాగే షిమ్యోనీలకి, కొన్ని గోత్రాలకే వదిలిపెట్టడం జరిగింది. అప్పుడు ఏం చేశాడంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు టైఅప్ అయ్యి యోధా, షిమ్యోను ఇద్దరు కలిసి, అరే దేవుడు మనకు కనాను దేశం ఇచ్చాడు కాబట్టి మన అందరం కలిసి కనానీయుల మీద యుద్ధం చేద్దాం. కనానీయుల మీద యుద్ధం చేసి ఏం చేద్దామంటే ఆ భూభాగాన్ని మనం పంచుకుందాం. కాబట్టి నాతో
నాతో మీరు రండి అని చెప్పేసి తమ్ముడైన వాళ్ళని అడిగాడు. అడిగిన తర్వాత అందరం కలిసి వెళ్ళారు. అందరం కలిసి యుద్ధం చేస్తే ఒకే రోజున 10,000 మంది చంపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే దినమున 10,000 మందిని చంపేస్తే అప్పుడు ఆ రాజైన అదోని బెజక్ ఏం చేశాడంటే పారిపోతున్నాడు. అయ్యో, ఇశ్రాయేలీయుల చేతిలో, యూదా వారి చేతిలో, షిమ్యోనీయుల చేతిలో నేను ఓడిపోయానే, నా గతి ఏమవుతుంది, నా స్థితి ఏమవుతుంది అని చెప్పేసి పారిపోతున్నాడంట. పారిపోతున్నవాడిని వెంటాడి పట్టుకుని ఏం చేశారంటే అతన్ని కస్టడీలో పెట్టి తన యొక్క కాళ్ళు చేతులు పొట్టన వెళ్ళి కోసేశారు. ఎందుకు కాళ్ళు చేతులు పొట్టన వెళ్ళి కోసాడు? దేవుడిచ్చిన చట్టం ప్రకారం ఎలా ఉందా? దేవుడు ఒక వ్యక్తిని కొడితే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇమ్మని చెప్పని యేసు ప్రభు వారు అప్పుడు ధర్మశాస్త్రం యెహోవా దేవుడు ఏమి రాయించాడు అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా చేశారు. మరి అంతే కదా, ఒక వ్యక్తిని చంపేసి ఒక వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు బతుకుండగానే కోసేశారంటే అది ఎంత దౌర్భాగ్యం అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క చట్టంలో అది ఉంది. చూద్దాం అసలు ఎందుకు అలా కోసారో, ఎందుకు ఆ పరిస్థితి ఏంటో చూద్దాం. నిర్గమాకాండం 21వ అధ్యాయం నుంచి 23వ వచనం వరకు నేను చదువుతాను. 21, 23 నిర్గమాకాండం 21, 23 నుంచి 26 వరకు దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, ఒక లాని ఇచ్చాడు. ఆ లా ప్రకారం వాళ్ళందరూ ఫాలో అయ్యారు, ఇశ్రాయేలు ప్రజలు. కాబట్టి అక్కడ ఏమన్నాడు చెప్పనా, చూడండి. నిర్గమాకాండం, హాని కలిగించిన యెడల నీవు ప్రాణమునకు ప్రాణము, నీకు ఎవడైనా కనుక హాని కలిగిస్తే కనుక ఆడి ప్రాణానికి ప్రాణం తీసేయ్. దేవుడు చెప్పిన చట్టం ఇశ్రాయేలు ప్రజలకు. ఎందుకంటే చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు, అమ్మోనీయులు, గిర్గాషీలు, ఏబూసీలు, ఇలా రకరకాల వారందరూ 7 జాతుల వారు వీళ్ళ మీద ఏం చేస్తున్నారు, యుద్ధం ప్రకటించి ఇలాగా ఆవరించిన తర్వాత ముందును యవనస్తులు కావలసిన వాక్యం చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, దైవ సేవకుడు ఆవేశంతో వాక్యం చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ పనిచేస్తున్నప్పుడు పిల్లలతో ఆడుకోవడం కానీ, అటు ఇటు చూడడం కానీ, సొల్లుకోరులు సోదుకోరులు మాట్లాడుకుంటా అటు ఇటు మొక్కం చెప్పడం కానీ చేయకూడదా? పాప, నీకు కావలసిన వాటిని సాతానుగాడు ఎత్తుకుపోతున్నాడు, గ్రహించట్లేదు. నువ్వు ఒక్కడే ఉంటున్నావు, నీ ఆలోచన, నీ తలంపులు ఎత్తుకుపోతున్నాడు. సరైన మాటలు నీ చెవును పట్టలేదు, ఆ హృదయంలోకి వెళ్ళి మొలకెత్తట్లేదు. ఎంతమంది సేవకులు వచ్చి, ఎంతమంది యేసు ప్రభు లాంటి వాడు వచ్చి మీకు చెప్పినా కానీ మారలేని పరిస్థితులు ఆ జనం ఉన్నారు అప్పుడు, ఇప్పుడు కూడా అదే జనం ఉన్నారు. అలా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇండియన్ పీనల్ కోడ్ IPC సెక్షన్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మీ మీదకి దాడి చేసి మీ యొక్క ప్రాణహాని చేయడానికి కానీ, మిమ్మల్ని కనుక చంపేయడానికి వస్తే కనుక మన చేతిలో ఏముంటే అది ఇచ్చుకుని ఆ ప్రాణహానిని తప్పించుకోవడానికి ఆయన మనం చంపేయచ్చు. ఇది చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ IPC సెక్షన్ ప్రకారం ఇది ఉంటుంది. ఇది ఎప్పుడో ఉంది. ఎవడైనా నీకు హాని తప్పి ఎవడైనా మనం చంపేయడానికి వచ్చాడు, కుదరా చంపేరా పొడిచి నీకోసమే కదా మా అమ్మ దా అంటారా? ఎవడన్నానే అంటాడా? అండో. ఏం చేస్తాం? తిరిగి వాడికి ఏం చేస్తాం? దాడి చేస్తాం. అదే చెప్పాడు, ఎవడైనా నీకు ప్రాణానికి నష్టం కలిగి ప్రాణానికి అంటే కనుక ఆడు ప్రాణానికి ప్రాణం నువ్వు తీసేయి. కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు. సమస్య లేదు, ఇందులో తిరిగిలేదు. దేవుడు చెప్పిన చట్టం. శత్రువు అనేవాడు ఎవడన్నా వచ్చి కనుక నీకు హాని కలిగించి నీ దేవుడైన యెహోవా నామను వ్యర్థంగా ఉచ్చరించి కనుక ఎవడైనా యెహోవా నామమును కనుక తప్పుగా మాట్లాడి దూషించి ద్వేషించిన ఎల్లా వాడిని వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇదే. దేవుడు చెప్పాడు, కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలు, వాతకు వాత, గాయమును గాయం, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. ఒకడు తన దాసును కొన్నైనను పోగొట్టిన యెడల కంటికి కన్ని హాని వారిని స్వతంత్రంగా పోనీయవలను అని చెప్పేసి ఇక్కడ వాక్యం తినబడుతుంది. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ చెప్పిన ఆ చట్టాన్ని చూసిన ఈ వీరు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే అదోని బెజకును పట్టుకునే కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసేశారు. వెంటనే అదోని బెజక్ ఏమన్నాడు చూడండి ఒకసారి. ఎప్పుడైతే కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోసేశారో మన మూలవాక్యం మర్చిపోకూడదు. ఏది విత్తుతామో అదే కోస్తాం, ఏవి విత్తుతామో అదే కోస్తాం. చెప్పండి, ఏది విత్తుతామో అంత చెప్పండి. ఏది విత్తుతామో అదే కోస్తాం, ఏది విత్తుతామో అదే కోస్తాం. మంచికి మంచి, చెడుకు చెడు, అంతే. సంతోషానికి సంతోషం, ఏడుపు, ఆనందానికి ఆనందం, దుఃఖానికి దుఃఖం నీవు ఎత్తుతావు. ఎదుటివారు మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుద్ది. ఎదుటివారి పట్ల పవిత్రత లేకుండా అపవిత్రత కలిగి నువ్వు కనుక ఉంటే, వారిపై లేనిపోని మాటలు వేసి నిందలు కనుక వేసి
వారిపై లేనిపోయిన యొక్క చాడీలు చెప్పి వాళ్ళని కనుక దేవుని లోకం నుంచి నువ్వు వేరు చేసినట్లయితే నువ్వు శాపగ్రస్తురాలు, ఏదో ఒక రోజు నీకు కూడా వస్తుంది. ఒక ఆకు అనుకుంటుందంట, పైన చెట్టు ఉన్న ఆకులన్నీ అనుకుంటాయంట, ఆ కింద ఉన్న పండుటాకు రాలిపోయిన తర్వాత పైన ఆకు అనుకుంటా నవ్వుతుందంట. చూస్తావా, మనల్ని అందే. కాబట్టి ఈరోజు రాలిపోయింది అనుకుంటా. ఈ రోజు రాలిపోయిన ఆకు పైన నువ్వు ఉన్నావు, ఏదో ఒక రోజు నువ్వు రాలిపోతావు. తమ్ముడు, నువ్వు రాలిపోతావు, చెల్లి మనము రాలిపోతాం. కాబట్టి ప్రియ సంగమా, నేర్చేంటే ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఈరోజు అదోని బెజకుని కాళ్ళు చేతులు పొట్టని వెళ్ళి కోసేసిన తర్వాత అతను అంటున్న మాట ఏంటంటే, దేవుడు నాకు న్యాయం చేశాను. తర్వాత వచ్చిన ఉంటుంది, దేవుడు నాకు న్యాయం చేసిన. ఎందుకో చెప్పనా, 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు పొట్టని వెళ్ళి ఇతను కోసేసి తన భోజన బల్లపెట్ట కుక్కల్లా తిప్పాడు అంటాను, కుక్కల్లాగా. బా, అదోని బెజకు కాళ్ళు చేతులు పొట్టని వెళ్ళి కోసేయడానికి కారణం ఏంటంటే, అదోని బెజకు రాజుగా ఉన్నప్పుడు 70 మంది రాజ్యాలను జయించి 70 మంది రాణులను తీసుకొచ్చి వారిని అనుభవిస్తూ ఏం చేశాడంటే, ఈ అదోని బెజకు ఈ యొక్క రాజకుమారులు కనుక ఉంటే కనుక మళ్ళీ యుద్ధం ప్రకటిస్తారు. కాబట్టి యుద్ధానికి, బాణానికి, కత్తి తిప్పడానికి మెయిన్ ఏంటంటే బటన్ వేలు. కాబట్టి ఇలాంటి కాళ్ళు చేతులు బటన్ వేలుకు వచ్చాడు. ఒక సైనికుడు పరిగెట్టి యుద్ధం చేస్తున్నప్పుడు వారికి కావాల్సింది ఏంటంటే బటన్ వేలు. అందుకే బురదలో వెళ్తున్నప్పుడు కాళ్ళు నొక్కు పెట్టినట్టు ఆయన జారిపోకుండా ఉంటావు అని చెప్తారు. అలాంటి గొప్ప బటన్ వేలుని వాడు యుద్ధానికి లేకుండా, పనికి రాకుండా, అది కత్తి తిప్పడానికి కానీ, కర్రసాము చేయడానికి కానీ, పరిగెట్టి యుద్ధం చేయడానికి కానీ లేకుండా ఏం చేశాడు, కాళ్ళు చేతులు పొట్టను వెళ్ళి కోచేసాడంట 70 మంది. ఈ 70 మంది రాణులు ఎంత విధవరాలు అయిపోయారు, వారి బిడ్డలు ఏమైపోయారు, వారి బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో అవన్నీ ఏమి చూడకుండా కఠినాత్ముడై 70 మంది యొక్క రాజుల యొక్క కాళ్ళు చేతులు పొట్టను వెళ్ళి కోచేశారు. కాబట్టి అప్పుడు అనుకుంటాడు ప్రత్యేకప్పుడు, అయ్యా యెహోవా, నీవు చేసింది 100% కరెక్ట్, నేను చేసిందే నాకు తిరిగి వచ్చింది. ఎందుకంటే నేను 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు పొట్టను వెళ్ళి కోసేసాను. కాబట్టి ఈరోజు నేను పట్టుపడ్డాను, నా కాళ్ళు చేతులు పొట్టను వెళ్ళి కూడా కోసేశారు. మనుషుడా, ఏమి విత్తుతావో అదే కోస్తావు. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం కలిగిందాక, దేవునికి స్తోత్రం. చూసారా, ఆ రోజు 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు పొట్టను వెళ్ళి కోసేసిన అదోని బెజకు తర్వాత అతని సమయం వచ్చింది. దేవుడు ఏమి విత్తాడో అదే కోసాడు. అదే కోసి ఏం చేశాడు, ఇతను కాళ్ళు చేతులు పొట్టలు వెళ్ళి కూడా కొయ్యబడి యెరూషలేము తీసుకెళ్తుంటే అక్కడ చచ్చిపోయాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారి యొక్క హృదయాల్లో కానీ, ఎదుటి వారి యొక్క సంసారాల్లో కానీ, ఎదుటి వారి యొక్క బ్రతుకుల్లో కానీ మనం వెళ్ళడానికి తగం. మనకున్న కష్టాలు మనకు చాలు, మనకున్న కన్నీళ్ళు మనకు చాలు. మన గాంధీలు కాదు దేశానికి స్వాతంత్రం తెచ్చి ఉద్ధరించడానికే. ఆప్రాలు ఒక ఇంటికి ఒక యజమానురాలు మీద నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ప్రియ సంగమా. కాబట్టి ప్రియ సంగమా, ఏది విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దున ప్రార్థన ప్రతిఫలం చూద్దాం. అన్న ప్రార్థన చేసింది, ఎడతెగక ప్రార్థన చేసి సవితపోరు తట్టుకోలేకపోయింది. ప్రభువా, నాకు ఏటి అవమానం, నాకు ఏటి అవమానం. ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే దేహంలో ఉన్న కన్నీరంతా ఒలిగిపోయి స్పృహ తప్పిపోయి పడిపోయిందంట. ఏలి చూస్తున్న ఏలి అన్న, రే ఆమె ఎవరో లేపండి రా, తాగేసి మొత్తురాలు వచ్చినట్టుందిరా, లేపండి ఆమె అన్నాడా. అన్నది ఒకటే, అయ్యా నా ఏలిని వాడా, నేను మొత్తురాలైన లేనా, ద్రాక్షరసం నేను మద్యం నేను తీసుకుని సన్నిధిలో నేను రాలా. నాకంటూ ఒక ఏముంది, ఒక కోరిక ఉంది, ఒక ఆకాంక్ష ఉంది. నా యొక్క ఎవరంటే నా సవితి యొక్క మాటను వినలేకపోతున్నాను. కాబట్టి నాకు ఒక బిడ్డను దయచేయి ప్రభువా. ఏలి ద్వారా పట్టించాడు దేవుడు. మరుసటి ఏటికల్లా నీ యొక్క ఒడిలో అద్భుతమైన బిడ్డ నీకుంది. దేవునికి స్తోత్రం. చేసింది 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 ప్రార్థన చేసింది, ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎక్కడ రాజీ పడలేదు. అదే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసింది, అదే కన్నీటితో ప్రార్థన చేసింది. అద్భుతమైన బాలుడిని ప్రసవింపజేసింది. దేవుడు బలశూరుడై గొప్ప వ్యక్తి అయి ప్రవక్త అయి రాజులను అభిషేకించే స్థితిలో ఆ బిడ్డను చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పుకట్టుగా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సంగమా, రాజులను అభిషేకించే బిడ్డను కంటే ఏ రోజు అనుకోలా. ఒక గొడ్రాలు, నిందపడిన గొడ్రాలు,
దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ప్రతిఫలం ఇచ్చాడు. ఈ రోజు నువ్వు దేనికోసం చేస్తున్నావు, దేవునికి ప్రతిఫలం ఇచ్చును గాక. నీ భక్తి దేవునికి ఇంపైనది అయితే, నువ్వు చేసే ప్రార్థన దేవుడికి అనుకూలమైతే, నీ హృదయంలో ఎటువంటి దురాశ, నీ కోసం నువ్వు సొంతంగా ఆలోచించి అనుభవించడానికి కావాల్సింది దేవుడే మన స్వార్థంతో అడగకుండా ఉంటే, దేవుడు నీకు అద్భుతంగా దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చేయండి, నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు చెప్తున్నాను, మనుషుడు ఏది విత్తుతాడో అదే కొత్తాడు. అదోని బెజకు ఏది విత్తాడు? 70 మంది రాజుల యొక్క కాళ్ళు చేతులు పట్టున వెళ్ళి కోసేశాడు. మరుసటి సంవత్సరాన్ని పట్టుబట్టాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా యోధావారు షిమీనులు మొత్తం అని పట్టుకుని కాళ్ళు చేతులు పట్టున వెళ్ళి కోసేస్తే యెరూషలేములో చచ్చిపోయాడు. ఈరోజు ఎంతోమంది పెళ్లి సంబంధాలకు వస్తాయి, పలానా పిల్ల కోసం వస్తున్నామంటే అబ్బా ఆ ఇంటిగా, అబ్బా ఒరే వాళ్ళ ఇంటికి అంటాడంతే. వచ్చినోడు గుండెల్లో రాయడిపోతే ఏదో విధంగా చెడగొట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ సంబంధాన్ని ఈవిడ చేసుకుంటుంది, ఆడేంతో ఆగిపోతుంది. సరిగ్గా సరిపోయింది. కాబట్టి ప్రియ సంగమా, ఏది విత్తుతావో అదే కొత్తావు. దేవుడి రోజు సూటుగా తేటగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొత్తావు, ప్రార్థన చేస్తావు, నీకే స్పెషల్ సాంగ్ ఇవ్వాలి, నీ బిడ్డలు హైలైట్లో ఉండాలి, నీ బిడ్డలు చదవాలి, నీ బిడ్డలు వాక్యం చదవాలి, నీ బిడ్డలు సండే స్కూల్ చెప్పాలి. ఇటువంటి ఆలోచన కలిగి, మంచి ఆలోచన కలిగి ఉన్నావు, కానీ అది స్వార్థపూరితమైంది అయితే అది కష్టం. కాబట్టి ప్రియ సంఘం, నీకన్నా చిన్నోడు ఉండొచ్చు, నీకన్నా తక్కువడు ఉండొచ్చు, నీకన్నా తక్కువ పనివాడు ఉండొచ్చు, నీకన్నా ఏనంగా బ్రతుకునోడు ఉండొచ్చు. వాడిని చూసి నువ్వు ఏ గనుక వెక్కిరించినట్లయితే రేపు పొద్దున్న నువ్వు కూడా వెక్కిరింత పాలవుతావు. సత్యం రామలింగరాజు, ద సాఫ్ట్వేర్ ఆఫ్ ద ఇండియా, టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్న సత్యం రామలింగరాజు అనే కోటీశ్వరుడు ఏమైపోయాడో తెలియదు. ద కింగ్ ఫిషర్ ఇంచుమించు 50 విమానాలు నడిపిన కోటేశ్వరుడు విజయ్ మాల్యా ఏమైపోయాడు? విదేశాలకు వెళ్ళి పారిపోయాడు, స్వదేశం వదిలి. ప్రియ సంఘం, నువ్వెంత ఆపరాల, నీ బతుకెంత, నువ్వెంత, మన జీవనం అంతా, మనమెంత, మనకున్న ఆస్తి అంత, ఐశ్వర్యం అంతా. కోటీశ్వరులే కూటుకు లేకుండా అయిపోతున్నారు. దేన్ని బట్టి గర్వెత్తున్నావు నువ్వు చూసుకో, జాగ్రత్త. ఏది విత్తుతావు అదే. ప్రభువా నాకు ఇల్లు ఇచ్చావు, అది నిలబెట్టు. ప్రభువా నాకు బిడ్డలు ఇచ్చావు, ప్రయోజనం చేయి. ప్రభువా నాకు భర్తనిచ్చావు, వాడు మారు మనసు దయచేయి. ప్రభువా నాకు మంచి అన్నదమ్ములు ఇచ్చావు, రక్త సంబంధం ఇచ్చావు, వందనాలు. సమాజంలో మంచి పలుకోడి ఇచ్చావు, వందనాలు. సంఘంలో ఒక తలపత్రిగా చేసావు, మంచి విశ్వాసగా, దృఢ విశ్వాసగా నన్ను చేసావు, నన్ను దీవించు. అది ప్రార్థన. తనకు తాను నిలబడిన వాడు పడిపోకుండా చూసుకోవాలి. వాక్యం ఉంటుంది, తనకు తాను నిలబడిన వాడు, నేను నిలబడ్డాను, నా పొజిషన్ పోతే నేను సూపర్ అనుకున్నావా, ఏదో రోజు పడతావు, గర్వింతావంటే. బెల్షాజర్ అనుకున్నాడు, నాకేంటి మా బాబు మహారాజు, నెబుకద్నెజరు మహారాజు, అలాంటి మహారాజు కడుపున పుట్టాను, ఈ యొక్క విశాలమైన ఈ బబులోను సామ్రాజ్యానికి నేనే చక్రవర్తిని, నాకేంటి అనుకున్నాడు. అంతే, గర్వించాడు. ఒక రాజు స్థితిలో ఉన్నవాడు, రాజుకి ఎవరక్కడంటే చిత్త మహారాజుని వేలు పడితే వేలు, కాలు పడితే పళ్ళు, మార్చలు వేలలతో, చక్కని పాటలతో అతని నిద్రపుచ్చి అంత సుఖశాంతం కలవాడు, రాజు హోదాలు ఉన్నవాడు. ఒకేసారి పడిపోయాడు. తన హృదయ గర్వాన్ని బట్టి. నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో చూసుకో తమ్ముడు, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావు చూసుకో. నేను వాక్యం నాకు బాగొచ్చండి, ఎవరు చెప్పి నాకు ఎక్కదండి అనుకున్నావా? కొన్నాళ్ళకి బతిమరిపోచ్చి వాక్యమే లేకుండా వేసేవంటే అవి తండ్రి అని చెప్తావు. నువ్వు దేన్ని బట్టి గర్వించుకో. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి నీటి పొడగలంటే జీవితం ఇదే. రేపు పొద్దున బతుకుతావని ఏమన్నా దేవుడు నీకు బాండు రాసిచ్చాడా? బాండ్ ఏమైనా ఉందా నీకు? రే ఇప్పుడే కనిపించాడు రా, ఇద్దరం కలిసి టీ తాగామరా, ఎంతలో చచ్చిపోయాడు అనుకున్న క్షణాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇదిగో వచ్చింది విజయవాడ మహాపట్టణం అన్నట్టుగా ఇంతకేలాద్రి టాప్ లెవెల్లో ఎత్తులో ఉంది. అలాంటి పట్టణానికి వరదలు వచ్చినాయి. ఈరోజు కోటీశ్వరులు ఆ డ్రోన్ నుంచి ఎవరైనా అన్నం పొట్లం వేస్తే, అన్నం పొట్లం కావాలని మురుకులో ఉన్న అన్నాన్ని కూడా తీసుకొని తినేంత దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా అనుకున్నారా? వాళ్ళు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు. ఈరోజు ఆన్లైన్లో ఇచ్చిన పాత బట్టలు వేసుకుంటారని ఏ రోజు అనుకున్నారా? వాళ్ళు లేదు.
రోగాలు, భయంకరమైన రోగాలు, పాములు, విసర్పాలు. నిజంగా ఈ యొక్క రోడ్డు మీద వెళ్తుంటే ఈ యొక్క హోల్స్ ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఈ మ్యాన్ హోల్స్ ఏం చేస్తాయంటే ఇది తీసి లోపల చెత్తను తీస్తారన్నమాట. అటువంటి మ్యాన్ హోల్స్లో బయటికి వెళ్ళొస్తున్నప్పుడు పడిపోతే ఎంతమంది చచ్చిపోయారో తెలియదంట. అయ్యా నా సంఘం 500 మంది, ఎంతమంది బ్రతుకున్నారో తెలియదయ్యా. 500 మంది సంఘం ఎల్లునోడు తిరిగి రాలేదు, ఎంతమంది చచ్చిపోయారో తెలియదయ్యా, ఎంతమంది బతుకున్నారో తెలియదయ్యా నా సంఘస్థులని ఏడ్చాడు. జాగ్రత్త ప్రియ సంఘమా, దేన్ని బట్టి కూడా నువ్వు గర్వించకూడదు. దావీదు ఇంకా బాగానే ఉన్నాడు. ఇతను ముందు కట్ చేయబడి దేహం తలకి ఏలాడుతున్నాడంట. ఎంత దౌర్భాగ్యం. ఏది విత్తుతావో అదే కొత్త. నువ్వు బూతులాడితే నీ పిల్లలు బూతులాడతారు, నువ్వు జాగ్రత్త ఆడితే నీ పిల్లలు జాగ్రత్త ఆడతారు, నువ్వు మంచి చేస్తే నీ పిల్లలు మంచి చేస్తారు, నువ్వు చెడ్డ చేస్తే మంచి పిల్లలు నీ పిల్లలు చెడ్డ చేస్తారు, నువ్వు ఎదటివారిని అవహేళన చేస్తే నీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు, నువ్వు త్యాగం చేస్తే నీ పిల్లలు త్యాగబుద్ధి అలవాటు చేసుకుంటారు, నువ్వు సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా వారిని దీవెత్తే వాళ్ళు కూడా అదే అనుకుంటారు, ఏడ్చేవాడి ఇంటికి వెళ్ళి ఏడితే అది కూడా నీకు ప్రతిఫలంగా దేవుడు ఇస్తాడు.